ఓకే సార్, నేను ఇప్పుడే షార్జా కాలనీకి వెళ్తాను సార్. అక్కడ ఎవడొకడు దొంగోడు, ఎవడో కన్నా అంట, వాడికి షార్జా లాటరీ కొట్టిందంట. అది సరిపోనట్టు ఒకటికి ఒకేసారి డబుల్ లాటరీ తగిలినట్టు అక్కడ ఎవరో కోటీశ్వరుడు అరేబియా వచ్చాడంట. ఓకే సార్. ఏయ్ ఇక్కడ చూడు. ఎక్కడ? షార్జా కాలనీకి. ఓ ఈశ్వరా, ఈరోజు అంతా మంచిగా జరగాలి ఈశ్వరా. స్టార్టింగ్ లోనే తలకి తగులుతోంది. అది నేను పిలిచినప్పుడే అనుకున్నాను రా, భగవంతుడి మనసులో అనుకుని కాలు తీసి ముందు పెట్టు. ఈశ్వరా. ఏంటి సార్ పేడ మీద కాలేసి తొక్కారు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ దరిద్రం పట్టిన నోటితో అసలేం మాట్లాడదు నువ్వు. పేడ మీదే కాదు, పాము మీద కాలు పెట్టినా కూడా ఈ ఫ్యామిలీ బ్యాంక్ డీటెయిల్స్ మళ్ళీ ఆ అరబిక్ బ్యాంక్ డీటెయిల్స్ లోనే వెళ్తాను. రంబం ఆరంభం. ఈ భూమి మీద ఎన్నో దాకా పోతూ ఉంటాయి, నాకేంటి ఒక్క డ్రెస్ కనపడదు. ఇదిగో ఇక్కడ ఉంది. ఈ పేడ ఒకటి. మంచి పని మీదకి వెళ్తున్నాం, 5 రూపాయలు ఇవ్వండి. నీకు బుద్ధి లేదనుకున్నా, అప్పుడప్పుడు పర్వాలేదు, కాస్త పని చేస్తుందిలే. మాట్లాడుకుంటే ఎవడరా నీకు ముష్టి వేసేది? ఈ దొంగనా కొడుకు ఏమి ఇవ్వద్దు సార్, కొంత దొంగనా కొడుకులే మాట్లాడకుండానే ఉండొచ్చు. ఏ రంబం బం కాలు చూపుతా. మొదటిసారి 10 రూపాయలు చూసింటాడు అనుకుంటా, అందుకే అలా పరిగెడుతున్నాడు. చెప్తాను రా, ముందు చొక్కా వేసుకోరా. డ్రెస్ వేసుకున్నాను కదా. ఇది కాదురా, అరబీ డ్రెస్ వేసుకో. సేదు బావ వస్తున్నాడు. అయ్యో, షాజాకి వెళ్ళాల్సిన నువ్వు ఇక్కడుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఏం చేయాలన్నా? ఆత్మహత్య, అదే మంచిది, వెళ్ళి చేసుకో. చూడండి, మా జాసిన్ షేక్ ని కళ్ళు తెరిచి బాగా చూడండి సార్. మీకేం కావాలన్నా కావాల్సిన తీసుకెళ్ళి ప్రాబ్లం లేదు. అది నేను వచ్చిన విషయం. మంచి సమయం, అడగండి, ఏం అడిగినా దొరుకుతుంది. లక్ష్మి నుంచి వస్తున్న లక్ష్మీ బ్యాంకు, మీ కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి. ఇస్తారంట, అది చాలు మీకు. ఎంత ఉంటుందండి? ఇటు 10. తన 10 మనకు చాలా పెద్ద 10 ద్రహం. అయ్యో, చాలా సంతోషం అండి. అయితే నేను రేపు వస్తానండి. రేపు వద్దా? అయితే ఎల్లుంటారా? సరే, ఓకే. ఇలా చూడవయ్యా, అరబిక్ చెప్పేది మాట కాదయ్యా, అది పెద్ద అభయం. ఈ రోజు వెళ్తున్నావు, రేపు వస్తున్నావు, బయలుదేరు. ఇంత దూరం వచ్చేసాను. నా బామర్ది గురించి అరబ్ షేక్ దగ్గర అడిగి చూడనా? ఒకవేళ అయితే ఆయన గురించి తెలిసి ఉండొచ్చు. మీకు నా బామర్ది గురించి తెలుసా? నందన్. నమాజ్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తావా? ఇదిగో చూడు, ప్లీజ్. ఎవరది? ఎవరు వస్తున్నారు? తాతయ్య ఇవ్వండి. తాతయ్య, తాతయ్య, అత్తమ్మ లెగేసింది. అలాగా? అవును, అరబిలంతా వచ్చిన బావ చేయి పట్టి కూర్చొని పెట్టాడు. చేయి పట్టుకుని? అవును, లేచి కూర్చునుంది. నాన్నగారు ఎప్పుడు అంటారు, జాసిన్, బాను సంతకం దేవుడి సంతకం రెండు ఒకటే అని. అదే ఏంటది? మా అమ్మ ఫోటో. అది కాదు, ఇది ఏంటని అడిగాను. అది అమ్మ సంతకం. ఎందుకు? నా మనసులో జాగ్రత్తగా దాచుకుంటాను. నాన్సెన్స్. చించేకో. అమ్మా, చింపొద్దు. కళ్యాణి, తాతయ్య, ఇతని ఫోటోని. నువ్వేం మాట్లాడుకో. తల్లికి బిడ్డకు మధ్య ఎవ్వరూ మాట్లాడకూడదు, అర్థమైందా? తన తరపున నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. అయ్యో, అమ్మే కొంచెం బాధలో ఉన్నారు. అమ్మని కొంచెం బయటికి తీసుకెళ్ళరానా తాతయ్య? బాగుంది. తల్లిని కొడుకు తీసుకువెళ్ళటానికి తాత పర్మిషన్ కావాలా? బ్రహ్మాండంగా తీసుకెళ్ళి. నేను వస్తాను. వద్దు, తల్లి కొడుకులు వెళ్లే చోటుకి వాళ్ళు మాత్రమే వెళ్తే చాలు. మగసలామా, గుడ్ బై. ఏమిటి? మీరు నా ఫ్రెండ్ ని కలవాలమ్మా. నీకిక్కడ ఫ్రెండా? నా ఫ్రెండ్ కాదు, మీరు పెంచిన కొడుకు కన్నన్. కన్నన్ బాస్, అతన్ని ఇక్కడికి పిలవాలా? సరే సార్. ఈయన ముస్తఫా రెహమాన్, కన్నన్ బాసు. కన్నా మీకు విషయం అని చెప్పాడు. హ్యాపీ న్యూ ఇయర్.
థ్యాంక్ యూ సెంటి. ఆయన కన్నన్ మేనేజర్, డ్రైవరు. లైఫ్ డ్రైవర్ ని అన్నిటినీ మేనేజ్ చేస్తూ ఉంటాను. కాదు, ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. కన్నన్ ఎప్పుడైనా ఫోటో చూపించుంచాడు కదమ్మా. క్షమించండి అమ్మా, కన్న రాలేకపోయాడు. వాడు రావక్కర్లేదు, షార్జా నుంచి ఒక్క కాల్ చేసి ఉండొచ్చు కదా. వాడు కోటీశ్వరుడు అయిన తర్వాత అందరినీ మర్చిపోయాడు, అంతే కదా. మరి రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం? ఎన్ని పనులుంటే ఏమిటి? అది కుదిరితే కదమ్మా రాగలుగుతాడు. బిజీ, వెరీ బిజీ. అందువల్లనే ఇదిగోండి. ఏంటిది? ఇది న్యూ ఇయర్ గ్రీటింగ్. అనవసరమైనవి చూపించి అమ్మని డిస్టర్బ్ చేయకండి. అలా చెప్పకండి అమ్మా. సారీ మిస్టర్ శేఖర్, పెంచుకున్న కొడుక్కి కార్డు పంపించడం సొంత కొడుకు ఇష్టం లేదని నాకు తెలుసు. అయినా కూడా కన్నన్ సంవత్సరం కార్డు పంపిస్తాడు కదా. ఈ సంవత్సరం ఒక చేంజ్, మీరు కన్నన్కి లెటర్ పంపించండి. ఏం చేస్తున్నారు? అయ్యో అదేం లేదు, పెన్ను తీస్తున్నానంతే. ఒకే ఒక సంతకం ఇక్కడ వెయ్యాలా? కన్నన్ పాపం కదా నాన్న. ఓ సరే, ఇది నేను పోస్ట్ చేసి వస్తాను. అయితే సరే, మేము బయలుదేరుతాము. జాసిం, కాలం తీరబోతుంది. ఇదిగోండి పైల్వాన్. ఏంటిది? కాయలు. అది తెలుసు, పళ్ళు తినడానికి నేనేం వ్యాధిగ్రస్తున్నా? అయ్యో అదేం లేదండి, ఇది మీ డబ్బు, మీకు ఇవ్వాల్సిన అడ్వాన్స్. అవును, అరబి మీ కుస్తీ చూడాలని ఆశపడుతున్నాను. ఈ రోజు కుదరదు. తర్వాత ఈ రోజు నాకు 12 గంటలకు వేరే పని ఉంది. రేపైతే ఓకే. సరే, ముందు అడ్వాన్స్ తీసుకోవడానికి ఈ ఓచర్ ఇవ్వండి. లేదు, ఈ ఓచర్ అంతా అసలు ఈ ఓచర్ ని కనిపెట్టింది ఎవరు? షేక్ జాసిం ఖాన్ ముబారక్ కూడా మనిషి. అయ్యో అయితే అదే కదా చెప్పాను. ఇక్కడ పెట్టండి. వద్దు, అనవసరమైన చోటలో చేరతేయకూడదని చెప్పారు. కరెక్టే, సంతకం ఎప్పుడు అనవసరమైన చోట పెట్టకూడదు. ఇక్కడ మాత్రం పెట్టచ్చు. ఇదిగోండి. అయ్యో సంతకం చేయలేదు, ఏదో బొమ్మని గీసినట్టున్నారు. అదేనయ్యా సంతకం. చాలా కష్టం పో. లేదు, ఎదురున్నది చాలా కష్టమైన విషయం అని చెప్తున్నాను. ఒక ఫోన్. హలో, అవును, మీకోసమే వెయిటింగ్ చేస్తున్నాం. తేదీ నిర్ణయించడానికి వచ్చేదని అడుగుతున్నాడు. రమ్మని చెప్పు. హలో పెట్టేసినట్టున్నాడు. సరే, పోటీలో కలుద్దాం. వడ్డీ పోటీ కుస్తీ పోటీలో కలుద్దాం. ఇది వేస్ట్ చేయకూడదు. ఆ షార్జాలో స్టంట్ వాళ్ళని పట్టుకోవాలంటే అకౌంట్ డీటెయిల్స్ పట్టుకోవాలని చెప్పానయ్యా. సరే, పర్వాలేదు, ఇంకోటి దొరికింది. ఆరెంజ్. ఆగండి, సైన్ చేయించుకున్నారా? సైనే ఎవరిది? సంతకం సిగ్నేచర్ కలెక్షన్. ఇప్పుడు కళ్యాణి సంతకం తీసుకుంటే 1001 డాక్యుమెంట్స్ అయినట్టు. 1001 సైన్. అది ఈ పైప్ లో నుంచి నీళ్లు రావటం లేదు. సీఎం కి ఒక అర్జీ పెట్టుకోవాలి. కళ్యాణి, మీ ఇంట్లో నీళ్లు వస్తున్నాయా? అయ్యో ఓచరు. అది పైల్వాన్ కుస్తీని అరబిక్ చూడాలని ఆశపడ్డారు. దానికి గల రసీద్ అది. కుస్తీ, కరాటే, కుంఫు అన్నిటినీ అరేంజ్ చేసాం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. నువ్వేం నాకేం చెప్పక్కర్లేదు. ఆ షార్జాలో షేక్ చూడని ఎంటర్టైన్మెంట్ ని షార్జా బజార్ లో ఈ కళ్యాణి ఎవరనేది నిరూపించుకోబోతుందని వెళ్ళి చెప్పు. అయ్యో సైన్ పోయిందే. అలాగేమీ పోలేదు. ఈ క్వశ్చన్ మనసులో ఒక్కసారి ఆ సంతకం రిజిస్టర్ అయిందంటే అది అస్సలు పోదు. ఇదేంటి ఆ పైల్వాన్ యొక్క సంతకం చూడు. నువ్వు మామూలు మనిషి కాదయ్యా. ఎక్కువగా నవ్వుకు నోరు కొంచెం ముయ్యి. సంతోషపడే సమయం రాలేదు. ఆ కళ్యాణి కళ్ళు మూసుకొని ఊరికే ఉండదు. ఏ నిమిషమైనా తను ఒక భద్రకాళి ఎలా మారొచ్చు. భద్రకాళి. అయ్యో